శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు కింద ఎపిసోడ్లో మనం ఆ స్వామివారు ఎంత కరుణించారు, ఆవిడ ఎంత పుణ్యం చేసిన భక్తి ఎలా చేసి ఆ స్వామివారు ఆవిడకి చాలా అంటే అనుగ్రహం ఇచ్చారు. మంగళసూత్రాలు పుచ్చుకుని ఆయనకి అంటే ఆయన ఆయుర్దాయం పెంచినట్టు అయిందనమాట అని చెప్పి అనుకుని చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు రావి చెట్టు ప్రదర్శన కూడా చెప్పుకుంటామని చెప్పాను. ఇది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్దాం అనుకోవటానికి ఎంతో లేదు నాకు. ఈ పుస్తకం రాసింది ఇంచుమించుగా అయిపోవచ్చింది అనమాట. అది ఇప్పటితో అయిపోవచ్చేమో అనుకుంటున్నాను. ఏదో ఉడతా భక్తిగా ఇంత పరమేశ్వరుడు చేసిన దానికి మట్టికి ఇంతవరకు చేశాను. అది అంతా భగవద్గీత, నేను రాసింది కాదు అంతాను. అంత ప్రేరణ అంతా భగవతుడిదే అని చెప్తాను. అపారం కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదారం సరస్వతి రక్షణ జగన్మాత పాహిమాం రక్షమా. రావి చెట్టు ప్రదక్షిణం. మహాస్వామివారి అపార శక్తిని తెలియజేసే ఒక సంఘటన జరిగింది. అప్పుడు పరమాచార్యుల స్వామివారు తిరువైనక్కావల్లో మకాం చేశారు. నేను నా భర్త మహాస్వామివారిని దర్శించుకుని తిరిగి తంజావూరుకు వెళ్ళాలని అనుకున్నాం. తిరిగి వెళ్ళిపోవాలని. మరుసటి రోజు సోమవారం అమావాస్య. మేమిద్దరం తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. మహాస్వామివారు అక్కడికి వచ్చిన వారందరితో మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. మా విన్నపం విని కూడా మా మాటలు విన్నట్లే ఉన్నారు. మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందు నిల్చున్న వారికి ప్రసాదం ఇచ్చి పంపారు. మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపల వెళ్ళిపోయేవారు. వారు పదే ఇలా చేస్తూ ఉండేవారు. మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని ఆ రాత్రి అక్కడ ఉండిపోయాం. నాకు మహాస్వామివారిపై చాలా కోపంగా ఉంది. మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తర్వాత వారి గంట జపం మొదలుపెట్టే ముందు మేనేజర్ వారితో 30 గంటల తర్వాత నేను ఈ జపంలో ఉండగానే పల్లకిని కొల్లిడ నది నుంచి ఒడ్డులకు చేర్చుటకు ఏర్పాటు చేయమని చెప్పాను. వారు పల్లకి లోపల కూర్చుని తలుపులు వేసేసుకున్నారు. రావి చెట్టు ఎలాగో ప్రదర్శన చేయలేము అని తెలుసుకుని కనీసం మహాస్వామి చుట్టూ తిరుగుదాం, పల్లకికి ప్రదర్శన చేద్దాం అని అనుకున్నాం. నేను ఆ చుట్టూ ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టాను. అది పూర్తయిన తర్వాత పల్లకి బయలుదేరింది. మేము కూడా దాని వెంట వెళ్ళి కొలితం చేరుకుని అక్కడే స్నానాలు ముగించాను. పరమాచార్య స్వామివారు తన అనుష్ఠానం కూర్చుంటూ నన్ను పిలిచి, ఎన్ని ప్రదర్శనలు చేశావు అని అడిగారు. 90 ప్రదర్శనలు అని చెప్పాను. కానీ నేను ప్రదర్శన చేసినట్టు మహాస్వామివారు చూసే అవకాశమే లేదు. మిగిలిన ప్రదర్శనలు కూడా పూర్తి చేయమని చెప్పారు. నేను మిగిలిన ప్రదర్శనలు పూర్తి చేసిన తర్వాత నన్ను అడిగారు, ఏ శ్లోకం పఠిస్తూ ప్రదర్శనలు చేశావు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అని మననం చేస్తూ ప్రదర్శనలు చేశానని చెప్పాను. రావి చెట్టు ప్రదర్శనలు చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు అని అడిగారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయితే నమో నమః అని అన్నాను. వెంటనే మహాస్వామివారు మరి ఇంకేంటి, ఇక్కడ త్రిమూర్తే అక్కడ త్రిమూర్తే సరిపోయింది కదా అని అన్నారు. ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం అమావాస్య నాడు పరమాచార్య స్వామివారికి ప్రదక్షిణ చేయాలని నియమం పెట్టుకున్నాను. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్వహం. స్వామికి మొక్కిన మొక్కు. ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యులు ఒక పెద్ద శస్త్రచికిత్స చేయాలి అన్నారు. తిరుచిలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించాను. మరుసటి రోజు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాను. ఆసుపత్రిలో నేను నా భార్య మాత్రమే ఉన్నాం. ఆమెను శస్త్రచికిత్సకు తీసుకుని వెళ్ళారు. బాధతో ఆందోళనతో మనసు కకావికలమైపోయింది. మా ఇంటి కులదైవమైన ఏడుకొండల స్వామిని ప్రార్థించాను. కానీ మనస్సు కుదురుగా ఉండటం లేదు. హఠాత్తుగా పరమాచార్య వారు గుర్తొచ్చారు. స్వామివారే తమను కాపాడాలని శస్త్రచికిత్స విజయవంతం అయిన తర్వాత ఇద్దరం వచ్చి 1008 రూపాయలు కానుకగా సమర్పిస్తానని ప్రార్థించాను. 1:30 గంటల తర్వాత శస్త్రచికిత్స ముగియగానే సాధారణ వాటికి మార్చారు.
మేము ఏదేదో అనుకున్నాం, కానీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు, శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవానికి పరమాచార్య స్వామి వారికి మనసులో నేను సాష్టాంగం చేశాను. 3 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాం. తర్వాత గోకులాష్టమి పండుగ వచ్చింది. మనం కాంచీపురం వెళ్ళి అక్కడి సేవకులకి మురుకులు వెన్నగుళ్ళు ఇచ్చి స్వామివారిని దర్శించుకుందాం అని నా భార్యకి చెప్పాను. ఆయన్నింటినీ తీసుకుని శివస్థానం చేరుకున్నాం. ఉదయం దర్శనం తర్వాత 7 గంటలకి అనుష్ఠానం కూర్చోడానికి ఒక పాకలోకి స్వామివారు వెళ్ళడం చూసాం. నా విన్నపాన్ని స్వామివారికి ఎలా తెలియచేయాలో నాకు పాల్పోలేదు. అక్కడే ఉన్న సేవకుని పిలిచాను. స్వామివారికి చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. నేను స్వామివారికి ఒక మొక్కుకున్నాను, నా భార్యను కాపాడారు, నేను కానుకలు సమర్పించాలి, ఎలా చేయాలో నాకు తెలియదు. మంచి సమయం చూసుకుని నువ్వు స్వామివారితో చెప్పి వారి ఆదేశాన్ని నాకు తెలుపమని చెప్పాను. స్వామివారి అనుష్ఠానం పూర్తి అవగానే ఆ సేవకుడు గట్టిగా ఇలా జరిగిందని చెప్పాడు. తంజావూరు సంతానం వచ్చాడు, స్వామివారికి విజ్ఞాపన చేయడానికి సిగ్గుపడుతున్నాడు, అతని భార్యకు శస్త్రచికిత్స జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో ఆమెను కాపాడమని స్వామివారికి మొక్కుకున్నాడు. దంపతులిద్దరూ బయట నుంచున్నారు అని చెప్పాడు. మహాస్వామివారు నవ్వుతూ ఛాతిని ముట్టుకుని నాకు మొక్కుకున్నాడా? ఎంత మొక్కుకున్నాడో అడుగు. 1008 రూపాయలు కానుక మొక్కుకున్నాడని చెప్పాడు. ఆ ధనం తీసుకుని వచ్చాడేమో అడుగు అన్నారు. మహాస్వామివారు వెంట తెచ్చాను అని సంతానం చెప్పాడు. ఈ సంభాషణ అంతా వింటున్న అతని భార్య అయోమయంగా సంతానంగా చూసింది. నా మొక్కు గురించి ఆమెకు తెలియదు. మేము అక్కడ ఉంచిన పళ్ళు, టెంకాయలు మరియు తన ఇతర పదార్థాలను 2 పెద్ద పెద్ద పళ్ళాలు సర్దమని స్వామివారు చెప్పారు. ఇక్కడ ఋగ్వేద పారాయణ చేసే శాస్త్రి గారిని పిలవండి అని ఆదేశించారు. శాస్త్రి గారు రాగానే మమ్మల్ని జంటగా నిలబడి 504 రూపాయలను ఒక పళ్ళెంలో ఉంచి ఆ శాస్త్రి గారికి ఇచ్చి నమస్కరించమన్నారు. శ్రీమద్ భాగవతం పారాయణం పూర్తి చేసిన మరొక ఆ శాస్త్రి గారిని పిలిపించి మరొక పళ్ళెంలో 504 రూపాయలు ఉంచి ఆ శాస్త్రి గారికి ఇచ్చి నమస్కరించమన్నారు. ఆ తర్వాత మందహాసంతో అక్కడ ఉన్నవారికి వినపడేటట్లుగా, ఇది విన్నారా, ఇతను చెబుతున్నాడు, ఇతని భార్యకు పెద్ద శస్త్రచికిత్స జరిగింది, అందుకోసమే నాకు మొక్కుకుని 1008 రూపాయలు కానుకగా నాకు సమర్పించడానికి తెచ్చాడు. అందరూ దేవుడికి దేవాలయాలకు మొక్కులు చెల్లిస్తారు, చూడండి ఇతను నాకు మొక్కుకున్నాడట అని గట్టిగా నవ్వగానే అక్కడి వారంతా స్వామివారితో శృతి కలిపారు. స్వామివారు మాకు పూర్ణానుగ్రహాన్ని ఇచ్చి వెళ్ళి రండి అని ఆశీర్వదించాను. ఎప్పటికీ నా కళ్ళెదుట ఉండే ఒక అపూర్వమైన సంఘటన ఇది. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఈరోజు 27వ తారీఖు ఏప్రిల్ 2024 శనివారం నాడు పూర్తి చేసేసాను. ఇప్పుడు దాకా రాసిన పుస్తకాన్ని ఇంతదాకా చదివాను. ఇంతదాకా శక్తి ఇచ్చాడు పరమేశ్వర. అంతా శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు పరమేశ్వరార్పణ వస్తు. శ్రీ గురుభ్యో నమః. వైదిక ధర్మాలు కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడతోటి పరిసమాప్తమైంది. స్వామి నారాయణ 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 శుభం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.